యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చి వారిని నేనెంత మాత్రమునో బయటికి త్రోసివేయను. చాలా మంచి మాట. తండ్రి తన యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం కూడా బయటికి త్రోసివేయను, నా యొద్దకు వచ్చి వారిని నేను చేర్చుకుంటాను అని చెప్తా ఉన్నాడు. ఎవరైనా కానీ పర్టికులర్గా పలానా వ్యక్తులు ఇటువంటి లక్షణాలు ఉన్నవారే రావాలి, లేకపోతే పరిశుద్ధులే రావాలి అని దేవుడు చెప్పట్లేదు. కానీ నా యొద్దకు వచ్చు వారిని ఎవరైనా కానీ, మన స్థితి ఎంత దిగజారిపోయినటువంటి స్థితి ఉన్నప్పటికైనాను, మనం ఎంత పాపులుగా పిలువబడుతున్నప్పటికైనాను, మన స్థితిని మనము వర్ణించలేనటువంటి స్థితిలో మనం ఉన్నప్పటికైనాను, వారెవరైనా కానీ ఆయన యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను అని దేవుడు చెప్తా ఉన్నాడు. తనతో పాటు తనతో కలిసి సహవాసం చేయడానికి, తనతో ఉండి తన మార్గాలను తెలుసుకోవడానికి, తన హృదయాన్ని తెలుసుకోవడానికి దేవుడు అవకాశాన్ని అనుగ్రహిస్తాడనమాట. మన స్థితి ఎటువంటి పరిస్థితి ఉన్నప్పటికైనాను దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఎంత మాత్రమును త్రోసివేసే దేవుడు అయితే కాదు. అయితే మనం ఏ విధంగా దేవుని యొద్దకు రావాలి అంటే, మన స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన స్థితి ఎటువంటి స్థితి? మన పూర్వపు స్థితి చాలా చెడిపోయినటువంటి స్థితిగా, పాపంలో పడిపోయినటువంటి స్థితిగా, పాపము చేస్తూ లోకములో నిజంగా ఎవరి దగ్గర కూడా గుర్తింపు లేనటువంటి వ్యక్తిగా, ఘోరాతి ఘోరమైనటువంటి పాపములు జీవిస్తున్నటువంటి వ్యక్తులు అయినప్పటికైనాను, నేను పాపిని అని ఎవరైతే గ్రహించి తండ్రి యొద్దకు తిరిగి వస్తారో వారందరినీ కూడా దేవుడు త్రోసివేయడానికి ఇష్టపడట్లేదు, ఆయన చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు తప్పించి వాళ్ళని విడిచిపెట్టాలని కానీ వాళ్ళని పక్కన పెట్టాలనే ఉద్దేశం అయితే తండ్రికి లేదు. మన స్థితి చెడిపోయినప్పటికైనా, మనం దొంగతనం చేసిన, వ్యభిచారం చేసిన, పాపములు తేరిపోయినటువంటి జీవితం కలిగి జీవిస్తున్నప్పటికైనా ఆయన యొద్దకు వచ్చిన వారందరికి కూడా దేవుడు తన కృపచేత చేర్చుకుని తన రక్షణ ఆనందాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మాకు మంచి ఉదాహరణ నేను మీకు చూపిస్తాను. లూకాసు వార్త 15వ అధ్యాయము 21 నుండి మనము కొన్ని మాటలను చూసినప్పుడు అక్కడ మంచి మాటలు మనకు కనిపిస్తుంది. అప్పుడు ఆ కుమారుడు తండ్రితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేస్తే ఇక మీదట నీ కుమారుడును అనిపించుకున్నటకు యోగ్యుడను కాన నేను. అయితే తండ్రి తన దాసులకు చూచి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనిని కట్టి వీని చేతి ఉంగారం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించి క్రొవ్విన పశువులను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషించదము. చాలా మంచి మాటలు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. తప్పిపోయిన కుమారుడు తన తండ్రి యొద్ద నుండి ఆస్తి అంతటిని పట్టుకొని దూర దేశం వెళ్ళిపోయిన తర్వాత తన ఆస్తి అంతా కూడా దుర్వ్యాపారం వలన పాడు చేసుకొని తినడానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో ఉండి తండ్రిని జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు తండ్రి యొద్దకు వెళ్ళాలని ఆశ కలిగి తాను వస్తా ఉన్నాడు. అయితే తండ్రి కుమారుని చూసి దూరం నుండి కుమారుని కౌగిలించుకొని నిజంగా ముద్దు పెట్టుకొని తనకు ఒక మంచి ప్రశస్తమైనటువంటి వస్త్రాలు ఇచ్చి నూతనమైన స్థానం అనేది ఇస్తున్నాడు. నూతనమైన స్థానం ఇచ్చి విందు అనేది ఏర్పాటు చేసి మనం అందరం కలిసి సంతోషిద్దాము అని అంటున్నాడు. ఇక్కడ ఆలోచించండి, పెద్ద కుమారుడు కూడా ఇక్కడ ఉన్నాడు. ఈ పెద్ద కుమారుడు తండ్రితో ప్రశ్నిస్తున్నాడు, నేను ఇన్ని రోజులు నీతో పాటు ఉన్నాను కదా, ఏ రోజైనా నాకు చిన్న విందు ఏర్పాటు చేసావా? నీ చిన్న కుమారుడు తిరిగి వచ్చినందుకు తను ఆస్తి అంతా కూడా పట్టి నాశనం చేసి తిరిగి వచ్చినటువంటి నీ చిన్న కుమారుడు రాగానే విందు ఏర్పాటు చేసావు, కానీ నా కొరకు ఎప్పుడైనా చిన్న విందు ఏర్పాటు చేసావా అని పెద్ద కుమారుడు తండ్రిని ప్రశ్నిస్తున్నట్టు మనం ఇక్కడ చూస్తాను. ఆలోచించండి, ఈ పెద్ద కుమారుడు దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులకు సాదృశ్యంగా ఉన్నారు. పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు యేసుక్రీస్తు ప్రభువారు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఏ ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించలేదు, దేవుడని వారు విశ్వసించలేదు. అయితే ఈ చిన్న కుమారుడు ఓ పాపులుగా, ఒక పాపిగా, ఒక అన్యునికి సాదృశ్యంగా ఉన్నాడు. అయితే చిన్న కుమారుడు గ్రహించగలిగినటువంటి సత్యం ఏంటంటే, నేను పాపం చేసినని తన యొద్ద ఒప్పుకొని తన యొద్దకు వెళ్ళినప్పుడు ఆయన రక్షిస్తాడని, ఆయన క్షమిస్తాడని,
ఆయన ద్వారానే నాకు రక్షణ కలుగుతుందని చిన్న కుమారుడు నమ్మాడు గనక తన స్థితి నుండి విడిచిపెట్టి ఆ స్థితి నుండి తను తండ్రి ఇంటికి వచ్చినట్టు ఈ చిన్న కుమారుడు అన్యులకు సాదృశ్యంగా ఉన్నారు కనుక అన్యులు వారు నమ్మారు. ఏమని నమ్మారంటే పాపము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే పాప క్షమాపణ ఉంది గనక, ఆయన ద్వారా మాత్రమే మనకు రక్షణ ఉంది గనుక, ఆయన మాత్రమే మనలను రక్షించి ఆ పరలోక రాజ్యంలో చేర్చగలిగినటువంటి దేవుడు కనుక అని ఆయన నమ్మారు కనుక వారు ఆ రక్షణ ఆనందాన్ని పొందుకున్నారు. నిజంగా పిలుపు ఇద్దరికి ఉంది, అన్యుడికి ఉంది, యూదుడికి ఉంది. ఇక్కడ పెద్ద కుమారుడికి ఉంది, చిన్న కుమారుడికి ఉంది. కానీ తండ్రితో విందులో ఎవరు పాల్గొన్నారు అన్నది చాలా ప్రాముఖ్యం. ఎవరైతే తండ్రితో విందులో పాల్గొన్నారో వారు తండ్రితో సంతోషించారు. ఈ లోకంలో మనకు సంతోషం అనేది దొరకదు. ఎవరైతే క్రీస్తుతో ఉంటారో వారు మాత్రమే నిజమైనటువంటి సంతోషాన్ని పొందగలరు. పెద్ద కుమారుడు తండ్రితో ఉంటున్నాడు, కానీ ఆ ఆనందాన్ని అతను పొందుకోలేకపోయాడు. మనం దేవుని బిడ్డలని చెప్పుకుంటే సరిపోదు, కానీ నిజంగా మనం పాపులమని గ్రహించి ఎవరైతే ఆయన ఎద్దకు వస్తారో వారు మాత్రం క్షమించి తండ్రి ఇచ్చే ఆనందాన్ని మనం పొందుకోగలం.